హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించారు మంత్రి పొంగులేటి నారాయణ గారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అడిగినటువంటి టిడ్కో ఇళ్లకు సంబంధించిన ప్రశ్నలకు సంబంధించి సమాధానం అయితే అందించారనమాట. సో, సమాధానం అనేది ఏ విధంగా ఉందంటే, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఒక ఊరటనిచ్చేటువంటి వార్త అయితే రావడం జరిగింది. సో, ఆ వార్త ఏంటనేది వీడియోలో అయితే చెప్తాను. అదేవిధంగా ఈ టిడ్కో ఇళ్లకు సంబంధించి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, సో, అదేవిధంగా వీటిని ఎలా అప్పగిస్తారు, అంటే లబ్ధిదారులకు ఏ విధంగా ఇవ్వబోతున్నారనేది కూడా సమాచారం అయితే రావడం జరిగిందనమాట. సో, వీడియోని పూర్తిగా చూడండి. అలానే వీడియో చివరిలో నేను 2 సెంట్లు, 3 సెంట్లు స్థలాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎప్పుడు తీసుకోవచ్చు అనే దాని మీద కూడా మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. మొత్తంగా ఇళ్ళకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. సో, వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే కొత్తగా మీరు మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. అయితే ముందుగా అసెంబ్లీలో మనకు మంత్రి గారు ఏమేమి మాట్లాడారు అనేది ఒకసారి తెలుసుకుందాం. వచ్చే ఏడాది కల్లా, అంటే జూన్ 2026 కల్లా మంత్రి గారు ఏం చెప్పారంటే, రాష్ట్ర వ్యాప్తంగా 2,61,640 టిడ్కో ఇళ్లను పూర్తి చేసేసి, సో, వాటిని లబ్ధిదారులకైతే అందిస్తూ ఉంటామని చెప్పి చెప్తున్నారనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే 2,61,640 టిడ్కో ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని చెప్పి పురపాలక మంత్రి పి నారాయణ గారైతే స్పష్టం చేశారనమాట. టిడ్కో ఇళ్ల పరిస్థితులపై పలువురు ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నలకు సోమవారం అయితే ఆయన సమాధానం అయితే ఇచ్చారనమాట. సో, వివిధ దశల్లో పూర్తి అయినటువంటి టిడ్కో ఇళ్లను ప్రతి శనివారం కూడా లబ్ధిదారులకు అప్పగించేలా చూడాలంటూ ఇదివరకే మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలైతే ఇచ్చామని చెప్తున్నారు. మొత్తం ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతులు, కాంట్రాక్ట్ పెండింగ్ బకాయిలు మొత్తం కలిపి 7,280 కోట్లు అవసరమైతే ఉందని చెప్పడం జరిగిందనమాట. సో, అసలు ఈ టిడ్కో ఇళ్ళనేటివి 2014లో అయితే వచ్చాయండి. 2014, 19 ఈ ఈ సంవత్సరంలో అయితే సో, కేంద్రము 7,01,481 టిడ్కో ఇళ్లను రాష్ట్రం కేటాయించగా, వీటిలో 5,00,000 ఇళ్ల నిర్మాణాలకు పాలనా అనుమతులు తీసుకొని టెండర్‌లయితే పిలిచారు అప్పట్లో. సో, గత ప్రభుత్వం ఏం చేసిందంటే 2,61,640కు తగ్గించడంతో పాటు 4,39,841 ఇళ్లను రద్దు చేయడం జరిగిందనమాట. ఆ రద్దు కూడా ఎందుకు చేశారంటే, సో, వీరు ఎలిజిబుల్ కాదు ఇళ్ళకి అని చెప్పి రద్దయితే చేయడం జరిగిందనమాట. అయితే ఈ 4,39,841 టిడ్కో ఇళ్ళనేటివి ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి ఈ యొక్క 7,01,481 ఇళ్లల్లో కేవలము 2,61,640 ఇళ్లనైతే సో, పూర్తి చేసి ఇస్తామని చెప్పి చెప్తున్నారు. పూర్తి చేసిన తర్వాత మళ్ళీ కూడా అప్లికేషన్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుందనమాట. అవి కూడా ఫిల్ చేస్తారండి. సో, 4,39,841 ఇళ్ళున్నాయి కదా! వాటిని కూడా ఫిల్ చేస్తారు. ఎలా ఫిల్ చేస్తారనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ముందుగా పూర్తయినటువంటి ఇళ్లను, ఓకేనా? వివిధ దశల్లో పూర్తయినటువంటి ఇళ్లను ప్రతి శనివారం కూడా సో, లబ్ధిదారులకైతే అందిస్తామని చెప్తున్నారు. ఇది ఒక మంచి ఊరటనిచ్చేటువంటి వార్తగైతే చెప్పవచ్చు. అప్పట్లో ఎవరైతే ఈ యొక్క 2,61,640 ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులు అయితే సెలెక్ట్ అయి ఉన్నారనమాట, వాళ్ళకి మాత్రమే ఈ ఇళ్ల కేటాయింపులనేటివి జరగబోతున్నాయి. కొత్త వారికైతే కాదు అని మీకు ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఓకేనా? సో, మనకు వచ్చే నెల నుంచి, అంటే అక్టోబర్ నుంచి ప్రతి శనివారం కూడా లబ్ధిదారులకు ఇళ్ల అందిస్తున్నటువంటి అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మీకు తప్పకుండా తెలియజేస్తాను. ఇకపోతే సో, ఈ యొక్క మిగిలినటువంటి 4,39,841 ఇళ్లను ఎలా భర్తీ చేస్తారంటే, సో, ఇప్పుడు ప్రెజెంట్ ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే 2 సెంట్లు, 3 సెంట్ల స్థలాలనేటివి ఇస్తామని చెప్పుంది కదా! సో, వీటికి సంబంధించి ప్రెజెంట్ అయితే అప్లికేషన్స్ అనేటివి కొన్ని దగ్గర తీసుకుంటున్నప్పటికీ, కొన్ని దగ్గరలు తీసుకోవడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు ఈ టిడ్కో ఇళ్లను పూర్తి చేసి, అదేవిధంగా జగన్ గారి ప్రభుత్వంలో అసంపూర్తిగా ఉన్నటువంటి ఇంటి నిర్మాణాలను పూర్తి చేసి, వాటిని క్లియర్ చేసిన తర్వాతనే ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి పూర్తి స్థాయిలో, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్లికేషన్స్ అనేటివి తీసుకోవాలనే నిర్ణయం అయితే తీసుకొని ఉంది. అందువల్ల మనకు కొన్ని సచివాలయాల్లో అప్లికేషన్ తీసుకుంటున్నారు. కొన్ని సచివాలయాల్లో అప్లికేషన్స్ అనేటివి తీసుకోవడం లేదు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ టాపిక్ గురించి. సో, ఎందుకు తీసుకోవట్లేదనేది. ఈ కారణం చేతనే తీసుకోవడం లేదనమాట. అయితే ఈ జూన్ 2026 కల్లా వీటిని పూర్తి చేసి ఇచ్చేసిన తర్వాతనే మనకు అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటారు. తీసుకున్నటువంటి అప్లికేషన్స్‌లో స్థలాలు గనక ఉండినట్లయితే, ఓకేనా? సో, మీరు మీ ఏరియాకి సంబంధించి స్థలాలు గనక ఉండినట్లయితే మీకు అక్కడ స్థలం అనేది చూపిస్తారు. ఒకవేళ స్థలం చూపించినటువంటి పరిస్థితిలో మీకు టిడ్కో ఇళ్లను శాంక్షన్ చేస్తారు. అది కూడా ఈ 4,39,841 ఇళ్లల్లో భాగంగా. ఓకేనా? సో, ఈ విధంగా పరిస్థితులనేటివి మార్పు చేసుకోబోతుందనమాట గవర్నమెంటు.
సో కాబట్టి మనకు అప్లికేషన్స్ ఎందుకు తీసుకోవట్లేదు అనే దానికి సంబంధించిన వివరాలు అయితే మీకు అందించాను. అలానే ఇప్పుడు ముఖ్యంగా మొన్న ఒక రోజు మనకు ఒక అప్డేట్ వచ్చింది. జగన్ గారు ఇచ్చినటువంటి లేఅవుట్స్‌లో ఇంతవరకు కూడా పనులు స్టార్ట్ చేయనటువంటి ఇళ్ల స్థలాలను రద్దు చేస్తున్నారు అనేది. నిజంగానే రద్దు చేస్తున్నారండి. సో, ఆ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేటివి రద్దు చేసేసి వాటిని ఎంఎస్ఎంఈలకు అంటే చిన్న కుటీర పరిశ్రమలకు సంబంధించిన లేఅవుట్స్‌గా వాటిని ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం అయితే ఉత్తర్వులైతే జారీ చేసిందనమాట. సో, మీకు ఇళ్ల స్థలం పోయిందని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వము మీకు ఇళ్ల స్థలాలను అయితే కేటాయిస్తుందనమాట. అది కూడా వచ్చే సంవత్సరంలో ఇళ్ల స్థలాలను అయితే కేటాయిస్తుంది. కొత్తగా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుందనమాట. సో, ప్రస్తుతానికైతే ఇళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి అనే దాని కొరకు ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే టిడ్కో ఇళ్ళకి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైనా గనక ఉన్నట్లయితే వాళ్ళకి ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలియచేయండి. సో, మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకు ఫెసిలిటీస్ గూడా ఈ యొక్క టిడ్కో ఇళ్ళనేటివి ఏ విధంగా ఉంటాయంటే 300 స్క్వేర్ ఫీట్స్‌తో ఇల్లుంటాయి. అదేవిధంగా 365 స్క్వేర్ ఫీట్స్‌తో ఇల్లు అయితే ఉంటాయన్నమాట. 400 స్క్వేర్ ఫీట్స్‌తో ఇల్లు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. 365, 400 స్క్వేర్ ఫీట్స్ కలిగినటువంటి ఇళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వం సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొంత అమౌంట్ అనేది బ్యాంక్ రుణాల ద్వారా అయితే మీరు చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. 300 స్క్వేర్ ఫీట్స్ ఇల్లు ఏవైతే ఉంటాయో వాటిని రూపాయికే ఇవ్వడం జరిగిందన్నమాట గవర్నమెంట్ అప్పట్లోనే. అయితే వీటికి సంబంధించిన ఫెసిలిటీస్ గూడా డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా పార్కులు, అదేవిధంగా పాఠశాలలు ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా అయితే కొన్ని ప్రాజెక్ట్స్‌లలో అయితే యాడ్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. సో, ఈ విధంగా అయితే టిడ్కో ఇళ్ళకి సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారాన్ని అయితే మీకు అందించానని అనుకుంటున్నాను. ఈ సమాచారం నచ్చిందా? లైక్ చేయండి. అలానే కొత్తగా మీరు మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇళ్ళకి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా వెంటనే వీడియోస్ రూపంలో ఈ విధంగా మీ ముందుకైతే వస్తూ ఉంటాము. సో, మీకు రెగ్యులర్‌గా అయితే మన ఛానెల్‌లో వీడియోస్ అనేటివి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. సో, మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో, ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందుకైతే వస్తాను. సో, అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.